సరిత ఏం చెప్పిందమ్మా నీకు? అక్కడ ఏం జరిగిందో, ఎందుకు ఇలా వచ్చేసిందో విషయాలు ఏమన్నా చెప్పిందా? నేను అడిగితే మరోలా అనుకుంటుందని నేను మాట్లాడలేదు. కానీ అది వచ్చి ఇప్పటికే వారం అయింది. ఇంకా ఇంటికి వెళ్తానని అనడం లేదు. ఏం జరిగింది? ఏం జరుగుతుంది తెలిసిందేగా. మీ బావ దానిని నానా హింసలో పెట్టి ఏడిపించి ఇంటికి తిరిగి వచ్చేసేలా చేశాడు. నీకేం చెప్పుకుంటుంది పాపం? దాని వాలకం చూస్తేనే నాకు అర్థమైంది. నేను కూడా గుచ్చి గుచ్చి అడిగి దాన్ని బాధ పెడితే ఏడుస్తూ కూర్చుంటుందని అడగలేదు. కానీ తూచాయిగా కొన్ని మాటలు చెప్పింది. దాన్ని బట్టి అక్కడ ఏదో గొడవ జరిగిందని అర్థమైంది. వాళ్ళ అత్తగారు వాళ్ళ ఆయన కలిసి దాన్ని విపరీతంగా ఏడిపిస్తున్నారు. ఎంత మంచి పిల్ల అయినా వాళ్ళ చెల్లెల్ని నువ్వు చేసుకున్నావన్న కృతజ్ఞత కూడా లేదు. దానికి ఇక్కడ హాయిగా సాగుతోంది. ఇంకా వాళ్ళకి బాధ ఎందుకుంటుందిలే. దాన్ని కూడా ఇక్కడ కష్టాలు పెడితే అప్పుడు తెలుస్తుంది. అయినా సరిత వచ్చేలేదు. వాళ్లే ఇంట్లోంచి గెంటేశారంట. నువ్వు మాత్రం తులసిని ఎందుకు ఉండనివ్వాలి? నువ్వు తులసిని ఇంట్లోంచి గెంటేయి. నేనేం చెప్పానంటే గెంటేసిన వాళ్లే తిరిగి ఇంటికి వచ్చి నిన్ను తీసుకువెళ్లేదాకా వెళ్ళవలసిన పని లేదని. నువ్వన్నట్టు వారం రోజులయ్యింది, ఇంకా రాలేదు. ఉలుకు పలుకు లేదు. నువ్వు తులసిని గెంటేస్తే గాని వాళ్ళు కాళ్ళ బేరానికి రారు. అదా సంగతి. మరి నాకు చెప్పలేదే? సరేలే, అయినా తొందర పడకూడదు. మనం నిదానంగా 4 రోజులాగి దాన్ని గెంటేద్దాం. ముందు ఇప్పుడు వెంటనే పంపించేస్తే అనుమానం వస్తుంది. ఇంటిడి చాకిరీ చేస్తోంది కదా, దాన్ని గాని వెళ్ళగొడితే మళ్ళీ పనంతా నీ నెత్తిన పడుతుంది. చూద్దాంలే మా, కంగారు పడకు. ఎన్ని రోజులుంటాడు బావా? మళ్ళీ దీనికోసం కాళ్ళ బేరానికి రాక తప్పదుగా. సరిత భర్త రమేష్. రమేష్ చెల్లెలు తులసి. తులసిని కృష్ణ పెళ్లి చేసుకుంటే రమేష్ సరితను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళు దూరపు చుట్టాలు అయినప్పటికీ ఒకరితో ఒకరికి పెద్దగా సంబంధాలు ఎప్పుడూ లేవు. అనుకోకుండా చాలా కాలం తర్వాత ఒక పెళ్లిలో వీళ్ళందరూ కలుస్తారు. నెమ్మది నెమ్మదిగా ఒకే ఊరు కావడం వల్ల పరిచయాలు సంబంధాలు పెరిగాయి. అలా ఇద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఇరు కుటుంబాలు చేశాయి. కృష్ణ తులసిని ఇష్టపడ్డాడు. అక్కడ మొదలైంది ప్రతిపాదన. కానీ కృష్ణ తల్లి తులసిని కృష్ణకిచ్చి పెళ్లి చేయాలంటే సరితను రమేష్ పెళ్లి చేసుకోవాలన్న కండిషన్ పెట్టింది. అలా అయితే కానీ తులసికి కృష్ణకు పెళ్లి చేయనని తెగేసి చెప్పింది. ఇక చేసేది లేక రమేష్కు సరితకు వివాహం చేశారు. కృష్ణ తల్లి లక్ష్మమ్మ గయ్యాళి. కూతురు సరిత కూడా ఒక విధంగా అవే లక్షణాలు పుణికిపుచ్చుకుంది. చూశారుగా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో. లక్ష్మమ్మ చెప్పిన దానికి సరేనన్న కృష్ణ మనసులో మాత్రం ఏ ముహూర్తాన తులసిని పెళ్లి చేసుకున్నానో ఏమో, ఎప్పుడు తులసికి ఇంట్లో కష్టాలే. ఇంతకాలం ఉన్నవి చాలదన్నట్టు సరిత ఇంటికి తిరిగొచ్చి మరొక రాయి నా నెత్తిన వేసింది. తులసిని పంపించను అంటే అమ్మతో గొడవ. పంపిస్తే తులసికి అన్యాయం చేసినట్టు అవుతుంది. సరితకు అణిగి మణిగి ఉండడం చేత కాదు. ఆ సంగతి తెలిసినా అమ్మ వెనకేసుకొస్తూనే ఉంటుంది. ఈ తగువ ఆ భగవంతుడే తీర్చాలి. ఇదిగో అదిగో అని చెప్పి తులసిని మాత్రం నేను ఎక్కడికి పంపించేది లేదు. పాపం ఇప్పటికీ ఇంటిడి చాకిరీ చేసి నానా కష్టాలు పడుతోంది. ఇంకా తనకు అన్యాయం చేసి బాధ పెట్టదలుచుకోవట్లేదు. ఎలాగోలా అమ్మను మాయ చేయడం తప్ప నేను మరేమీ చేయలేను. అది సంగతి. కృష్ణ మాత్రం మంచివాడు. తులసిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. అందుకే తల్లితో ఒకలా చెప్పినా ఎప్పుడు తులసిని బాధ పెట్టలేదు, చిన్న చూపు చూడలేదు. తల్లికి ఎదురు చెప్పడు, అంతే. ఇక సరిత విషయానికొస్తే, అదేంటత్తయ్యా మీరు ఊరెళ్తానంటారేంటి? నేను అసలే మా అమ్మను చూసి నెల రోజులయ్యింది. ఇన్ని రోజుల అమ్మని చూడకుండా నేను ఉండలేను. తక్షణం మా ఇంటికి వెళ్ళి 4 రోజులు ఉండి రావాల్సిందే. లేకపోతే నాకు తోచదు. మా అమ్మ కూడా నన్ను చూడకుండా ఉండలేదు. తులసికి మీకు అంత అనుబంధం లేకపోవచ్చు. తులసి ఎప్పుడూ ఇక్కడికి రాదు. అంత మాత్రాన నన్ను కూడా పంపించకుండా ఉంటారా? నేను మాత్రం మా ఇంటికి వెళ్ళి తీరాల్సిందే.
మా ఇంట్లో నేను ఎంత సంతోషంగా ఉండేదాన్నో తెలుసా మీకు? మా అమ్మ నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా ప్రేమగా చూసుకునేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటిడి చాకరీ నేనే చేస్తున్నాను. మధ్యలో 4 రోజులు విశ్రాంతి కూడా ఉండదా నాకు? నేను మా ఇంటికి వెళ్ళొస్తాను. మీరేం చేసినా సరే. అదేమిటి తల్లి అలా అంటావు? నిన్ను ఇక్కడ ఎంత బాగా చూసుకుంటున్నా మేము. ఇంత చేసి నువ్వు చెప్పే మాటలు ఇవా? ఏరికోరి పెళ్లి చేసుకున్నందుకు నువ్వు ఇలాంటి మాటలే మాట్లాడతావులే. ఏం చేస్తావు? ఇంటడి చాకరీ నువ్వు చేస్తున్నావా? ఏమే, ఎవరికైనా చెప్తే నవ్విపోతారు. ఇల్లు తుడవడానికి, గిన్నెలు తోవడానికి, బట్టలు ఉతకడానికి పని మనిషి ఉంది. ఇక ఇంట్లో వంట చేసేది నేను. ఇక ఇంటి చాకరీ అంతా నువ్వు చేయడానికి ఏం పనుందో నాకు అర్థమే కావడం లేదు. ఎప్పుడు చూసినా స్నేహితులు సరదాలు అంటూ బయటకెళ్ళి తిరుగుతూ ఉంటావు. ఒక్కో రోజు ఆ అబ్బాయి ఇంటికి వచ్చే సమయానికి కూడా ఇంట్లో ఉండవు. వాడి సంగతి నేనే చూసుకుంటున్నాను. అయినా నువ్వు చాకరీ చేస్తున్నానని చెప్తుంటే ఇంతకంటే హాస్యం ఇంకెక్కడా లేదమ్మా. ఇంతే అత్తయ్య, నాకు ఎప్పుడు ఈ ఇంట్లో ఏది కావాల్సింది జరగదు. నాకు బాగా తెలుసు. అందుకే ఈ ఇంట్లోంచి ఎప్పుడు పోదామా అనుకుంటున్నాను. మీరెప్పుడు ఇలాగే మాట్లాడతారు. నేను ఎప్పుడు అడిగినా ఏదో ఒక వంక మీకు ఎలా దొరుకుతుంది అసలు? ఎక్కడికి కదలనీయకుండా నన్ను ఇంట్లోనే కట్టిపడేద్దాం అనుకుంటున్నారు. నాకు బాగా అర్థమవుతోంది. రమేష్ కూడా అంతే. నాతో ఎప్పుడూ మాట్లాడు. అన్ని విషయాలు మీకే చెప్తాడు. మా అన్నయ్య తులసిని ఇష్టపడ్డాడని కానీ లేకపోతేనా? రమేష్ది మంచి ఉద్యోగం అనుకుని మా అమ్మ పట్టి మరీ నాకు ఈ పెళ్లి చేసింది. మా అమ్మకేం తెలుసు ఈ ఇంట్లో నేను పడే కష్టాలు? మంచి ఉద్యోగమో కాదో పక్కన పెడితే రమేష్ నాతో మాటే మాట్లాడు. ఎప్పుడు చూసినా ఆఫీసు వర్క్ అంటూ పొద్దున్న వెళ్ళిపోయి రాత్రి కానీ ఇంటికి రాడు. ఇక నేను ఒక్కదాన్ని ఏం చేయాలి? ఎన్నాళ్ళ నుంచి నేను ఈ బాధ భరిస్తున్నాను. మా ఇంటికి రమ్మంటే ఒక్కసారి కూడా రాడు. మా అమ్మ నాన్న ఇంటికి వస్తే ఏదో చుట్టం చూపుగా పలకరిస్తాడే తప్ప మర్యాదగా వాళ్లకు సేవలు చెయ్యడు. నా స్నేహితులందరికీ ఎంత మంచి భర్త దొరికారో, నాకే ఇలాంటి వాడొచ్చాడు. అయినా నేను ఊరికే వెళతానంటున్నానా చెప్పు? నీకు తెలుసు కదా, మా వేలు మిడిచిన మేనమామ భార్య చనిపోయింది. ఇటువంటి సమయంలో వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఓ మాట సహాయం చెయ్యొద్దు? ఇంట్లో మంచి కార్యక్రమానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఏదైనా అశుభం జరిగినప్పుడు వారికి ధైర్యం కావాల్సినప్పుడు వెళ్ళడం మన బాధ్యత. నేను ఊరి నుంచి వచ్చాక నువ్వు వెళుదువు కానీ ఈ 4 రోజులు అబ్బాయిని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఇది నేను తప్పకుండా వెళ్ళవలసిన సమయం. అర్థం చేసుకోమ్మా. ఇలా సరిత చీటికి మాటికి అత్తగారితోనూ భర్తతోనూ గొడవ పడుతూనే ఉంటుంది. దీనికి అంతనేదే లేదు. ఎన్ని సమకూర్చినా ఏదో ఒకటి లేదని గొడవ పడుతూ ఉంటుంది. అటువంటి గొడవే పెట్టుకుని వారం రోజుల క్రితం ఇంటికొచ్చి కూర్చుంది. అక్కడకు వెళ్ళనని, అది నరకమని చెప్పుకుంటూ వచ్చింది తల్లికి. ఇక తల్లి ఊరుకుంటుందా? అటు చేసి ఇటు చేసి ఇప్పుడు సమస్య అంతా తులసి నెత్తిపై పడింది. తులసి మాత్రం అత్తగారు ఎన్ని కష్టాలు పెట్టినా ఇంటిడి చాకిరీ చేసి సమయానికి కావలసినవన్నీ సమకూరుస్తూ ఉంటుంది. పుట్టింటి మాట ఎత్తదు, అత్తగారి మాటకి ఎదురు చెప్పదు. అయినా ఆ అత్తగారికి ఈమె అంటే అభిమానం కలగనే లేదు. అదేం విచిత్రమో. కొంతమంది వ్యక్తులపై ముందే అభిప్రాయాలు ఆలోచనలు పెట్టుకుంటారు. అవతల వ్యక్తి ఎలా ఉన్నది అన్న విషయం కూడా గమనించకుండా వారిని ఒక్క దృష్టితోనే చూస్తూ బాధలకు గురిచేస్తూ ఉంటారు. ఏమే అమ్మాయి, ఏమిటి సంగతి? నువ్వొచ్చి 10 రోజులు అయ్యింది. నువ్వు రాగానే అల్లుడు పరిగెత్తుకుంటూ వస్తాడని అనుకున్నావు. ఇంకా రానే లేదు. మరిప్పుడు ఏం చేద్దామే? మనమే వెళ్ళి మాట్లాడొద్దామా ఒకసారి? సమస్యే లేదు. మనం వెళ్ళి అడగడం ఏంటమ్మా? ఆయనే వచ్చి నన్ను బతిమలాడి ఇంటికి తీసుకువెళ్ళాలి. ఇంకొన్ని రోజులు ఎదురు చూస్తే తప్పకుండా వస్తాడు. రాకేం చేస్తాడు? వాళ్ళ చెల్లెలు ఇక్కడే ఉంది కదా, అదే ధైర్యం. తులసిని కూడా వాళ్ళ ఇంటికి పంపించేస్తే మరుక్షణం పరిగెత్తుకుంటూ అత్తగారు మా ఆయన మన ఇంట్లో ఉంటారు.
నేనొచ్చి ఇంతకాలం అయింది. జరిగిందంతా చెప్పాను కదా. తులసిని ఇక్కడ ఎందుకు ఉండనిచ్చినట్టు? ఒక్కసారి దాన్ని కూడా ఇంటికి పంపించేశామనుకో, అప్పుడు చూడు ఏం జరుగుతుందో. నేను కూడా అదే అనుకున్నానే. మీ అన్నయ్యతో చెప్పాను కూడాను, కానీ వాడు ఇంకా పంపలేదు. మరీ ఇంత వెంటనే ఎందుకు, కొంచెం టైం చూసుకొని పంపిద్దాంలే అన్నాడు. అందుకనే ఊరుకుండిపోయా. మళ్ళీ ఈరోజు వాడికి గుర్తు చేస్తానులే. అయినా తులసి వెళ్ళిపోతే ఇంటిడి చాకరీ ఎవరు చేస్తారే? నువ్వా నేనా? అది ఉంది కాబట్టి ఇంటిడి పని చేస్తోంది. దాన్ని పంపించేస్తే ఎలా? అదేం కాదమ్మా, నా మాట విను. తులసిని పంపించేస్తే వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు. నీకు నాకు పనిచేసే కర్మే ఉంది. తులసిని తీసుకొస్తారుగా. ముందు పంపిస్తే కదా వాళ్ళకి భయం వచ్చేది. లేకపోతే ఇన్ని రోజులైనా మాట మంతి లేకుండా ఎలా ఉన్నారో చూసావా? ఇలా వాళ్ళిద్దరూ అనుకున్న తర్వాత తల్లి కృష్ణకు మళ్ళీ తులసిని పంపించేయమని, అప్పుడు కానీ వాళ్ళు వచ్చి సరితను తీసుకెళ్లారని వాళ్ళు అనుకున్న సంగతి గురించి చెప్పింది. కృష్ణ కూడా అలాగేనని చెప్పి మళ్ళీ తన పని తాను చూసుకోసాగాడు. తులసిని మాత్రం పంపించే ఉద్దేశం లేదు కృష్ణకు. అలాగని తల్లిని ఎదిరించలేక ఆ సాగు ఈ సాగు చెప్పి రోజులు గడుపుతూ వచ్చాడు. ఒకరోజు సరిత బయటకు వెళ్ళినప్పుడు రమేష్ ఆఫీసుకు వెళుతూ కనిపించాడు. సరిత కోపంగా ఇంటికి వచ్చి, చూడమ్మా, ఇంత జరిగిన తర్వాత కూడా అన్నయ్య రమేష్కు ఉద్యోగం ఇప్పించాడు తెలుసా? నీకు గుర్తుందా? చాలా రోజుల క్రితం అన్నయ్య ఫ్రెండ్ కంపెనీలో ఉద్యోగం కోసం రమేష్ అడిగాడు. అన్నయ్య కూడా ఇప్పిస్తాననే చెప్పాడనుకో. కానీ ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసి ఉన్నాను కదా. నన్ను తీసుకెళ్ళని కూడా తీసుకెళ్ళడం లేదు కదా. అయినా కూడా రమేష్కు ఉద్యోగం ఎలా ఇప్పించాడు అన్నయ్య? అన్నయ్య ఇప్పించకపోతే రమేష్ అక్కడికి ఎలా వెళతాడు? ఇవాళ చూశాను ఆఫీస్కి వెళుతూ ఉంటే. అది అన్నయ్య ఫ్రెండ్ ఆఫీసే, నాకు బాగా తెలుసు. అన్నయ్య సిఫార్సు చేయకుండా అక్కడ ఉద్యోగం ఎలా వస్తుంది రమేష్కి? తను చేస్తున్న కంపెనీ మంచిదే అయినా ఏవో సమస్యల వల్ల అక్కడ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. ఉద్యోగం మానేసినప్పటి నుంచి మా ఇద్దరి మధ్య గొడవలు మరింత పెరిగాయి. అందుకే అప్పట్లో నేను కూడా ఆయనకు ఉద్యోగం ఇప్పించమని అన్నయ్యని అడిగాను. అప్పుడు తన స్నేహితుడు ఊళ్ళో లేకపోవడంతో తర్వాత చేస్తాను అని చెప్పాడు. ఈలోపు నేను ఇక్కడికి వచ్చేయడం, వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ నీకు తెలుసు కదా. అన్నయ్యను గట్టిగా అడగాలి అసలు ఈ పని ఎందుకు చేశాడో. కృష్ణ, నువ్వు రమేష్కి నీ ఫ్రెండ్ ఆఫీస్లో ఉద్యోగం ఇప్పించావా? కృష్ణ ఏమీ మాట్లాడకుండా మౌనంగా నుంచుండిపోయాడు. ఓ, మాట్లాడకుండా నుంచున్నావంటే ఈ పని నువ్వే చేసావన్నమాట. బాగా అర్థమైంది. ఏంటి కృష్ణ నువ్వు చేసిన పని? ఇప్పటిదాకా మీ బావ వచ్చి తీసుకెళ్ళనే లేదు. అది కాక తన చెల్లెల్ని పంపించేయమంటే పంపించకుండా నాకు సాకులు చెప్తూ వచ్చావు. ఇప్పుడు చూస్తే తను కోరుకున్నట్టు ఉద్యోగం కూడా ఇప్పించావు. అంటే నువ్వు చేసేదానికి అర్థం ఏమిటి? నువ్వు నీ భార్య అన్నగా చూస్తున్నావా? నీ చెల్లెలి భర్తగా చూస్తున్నావా? చెల్లెలి భర్తగా నువ్వు ఆలోచించినట్లయితే చెల్లెలకు అన్యాయం జరిగినందుకు నువ్వు తనకి ఉద్యోగం ఇప్పించకూడదు. ముందు తనతో మాట్లాడి చెల్లిని ఇంటికి తీసుకెళ్లేలా చేయాలి. అంతేకాని తను కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటే ఇక నీ చెల్లెల్ని ఎప్పుడు తీసుకెళ్తాడు? అయినా దీని గురించి నాకు మాట మాత్రమేనా చెప్పలేదు? సరితకు కూడా తెలీదు. ఈరోజు తను ఆఫీస్కి వెళుతుంటే చూసింది. ఏం చెప్పమంటావమ్మా? మీరు చేసే పనులకి అర్థం పర్థం ఉండదు. ఇవాళ నువ్వు ఇంత గట్టిగా అడిగావు కాబట్టి నేను సమాధానం చెప్పవలసి వస్తోంది. నిన్ను ఎదిరించి మాట్లాడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అది ఇష్టం లేకే ఇంతకాలం మౌనంగా ఉండిపోయాను. అసలు సరిత అక్కడ ఏం గొడవ పెట్టుకుని వచ్చిందో తెలుసా నీకు? నా స్నేహితుడి ఆఫీసులో ఉద్యోగం రమేష్కు ఇవ్వాలంటే తను ఇల్లరికం రావాలని అడిగిందట. రమేష్ తండ్రి లేడు, తల్లి ఒక్కతే ఉంది. రమేష్ ఇంటి బాధ్యతలను తల్లిని చూసుకోవాలి కదా. అది మానేసి ఇల్లరికం వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చుంటే తల్లిని ఎవరు చూస్తారు? ఆమెను అక్కడే వదిలి తను మాత్రం ఇల్లరికం వచ్చి ఉండాలని అడిగిందట. అలా అయితేనే ఉద్యోగం ఇప్పిస్తాడని చెప్పిందట. అది సరితే తప్పే కదా. నీకు ఈ సంగతి తెలుసో లేదో నాకు తెలీదు. తెలిసినా సమర్థిస్తావు. అసలు అది ఇలా తయారవ్వడానికి సగం నువ్వే కారణం.
నేను రమేష్ను కలిసి విషయం అంతా అడిగాను. జరిగిందంతా తెలిసాక తన తప్పు లేదు కాబట్టే ఉద్యోగం ఇప్పించాను. మరొక ముఖ్యమైన విషయం చెప్తా. నిజమే, తులసి అన్నగానే నేను రమేష్ని చూశాను. ఎందుకంటే తులసి మన ఇంటి కోసం, మన కోసం ఎంతో కష్టపడుతోంది. మీరు ఎన్ని కష్టాలు పెట్టినా భరించి ఇంటి బాధ్యతల్ని మోస్తోంది. ఇంటెడు చాకరీ చేస్తోంది. తను ఒక్కరోజు కూడా నాతో మీ గురించి చాడీలు చెప్పలేదు. నేను గ్రహించానే తప్ప మీరు పెడుతున్న బాధల్ని నాతో ఎప్పుడూ పంచుకోలేదు. ఒక్కసారైనా మిమ్మల్ని బాధ పెట్టిందా? కానీ అక్కడ సరిత అత్తగారిని నానా మాటలు అంటోంది. అయినా వాళ్ళు నాతో ఏ చాడీలు చెప్పలేదు. జరిగిన సంగతంతా చెప్పి చిన్నపిల్ల కదా, త్వరలోనే తెలుసుకుంటుంది అని నాకే సర్ది చెప్పారు. కోపం తెచ్చుకోవద్దని, దానిని ఏమీ అనొద్దని కూడా చెప్పారు. తెలుసా, తులసి ఎన్ని కష్టాలు పడినా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మౌనంగా భరించుకుంటూ ఇంట్లో బ్రతుకుతోంది. అటువంటిది నన్ను ఒక సాయం అడిగింది, వాళ్ళ అన్నయ్యకు ఉద్యోగం ఇప్పించమని. తను చేసే కంపెనీలో ఏవో సమస్యలు ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చాడు. అందుకని సరిత చులకన చేసి మాట్లాడి రమేష్ను ప్రతిరోజు బాధ పెట్టేదట. ఈ సంగతులన్నీ రమేష్ కూడా నాకు చెప్పలేదు. వాళ్ళ అమ్మగారు మాత్రం బాధతో చెప్పుకొని బాధపడ్డారు. తులసి ఆ ఒక్క సాయం నన్ను అడిగినప్పుడు తను ఇంత కష్టపడుతూ నా కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటే ఆ ఒక్కటి కూడా చేయలేకపోతే నేను ఇంకెందుకు? మిమ్మల్ని ఎదిరించి తనను ఎలాగూ కష్టాల నుంచి బయటకు తీసుకురాలేను. తను అడిగిన సాయమైనా చేసి తృప్తిపరచాలి కదా. అందుకే రమేష్కు ఉద్యోగం ఇప్పించాను. అదీ కాక తప్పు సరితదే కాబట్టి రమేష్ను ఏమీ అనలేను. సరిత తప్పు తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కానీ సరిత ఏం ఆలోచిస్తోంది? రమేష్ వచ్చి కాళ్ళ మీద పడాలని. అది ఎలా జరుగుతుంది? ఇదే నాకు ఎదురైతే నువ్వు ఇలాగే చెప్తావా? ఒకవేళ తులసే అలా చేస్తే ఇదే పని చేయమని చెప్తావా? చెప్పవు కదా. ఇప్పుడైనా సరితకు బుద్ధి చెప్పి ఇంటికి వెళ్ళి బుద్ధిగా ఉండమని చెప్పు. రమేష్ను ఇబ్బంది పెట్టకుండా తనకు అనుగుణంగా మెలగమని చెప్పు. నిజంగా నువ్వు అర్థం చేసుకునే దానివే అయితే తులసిని కూడా ఇకపై బాధ పెట్టకుండా ప్రేమగా చూసుకో. ఆమె ఏం చేసిందని అన్ని మాటలు అంటున్నావు? గొడ్డు చాకరీ చేస్తోంది, అయినా నీకు సరిపోలేదు. అబ్బో, చాలా విషయాలు చెప్తున్నావు అన్నయ్య. నేను ఊహించలేదు నువ్వు ఇలా మాట్లాడతావని. బాగా తెలిసొచ్చిందిలే. అయితే నువ్వు తులసికే సపోర్ట్ చేస్తున్నావన్నమాట. సొంత చెల్లెల గురించి కూడా నీకు అవసరం లేదు. నాదే తప్పంటున్నావు. నేను అన్నదాంట్లో తప్పేముంది? రమేష్ ఇల్లరికం వస్తే మన ఇంట్లో అందరితో కలిసి ఉండొచ్చు అనుకున్నాను. లేకపోతే మన వాళ్ళు ఎవరికి గౌరవం ఇవ్వడు. అందుకే మనతో పాటు ఉంటేనైనా తనకు కూడా తెలిసి వస్తుంది అనుకున్నాను. అదేదో పెద్ద నేరంలా చెప్తున్నావు. సరిత, రమేష్ నాకు విలువ ఇవ్వాలి అంటే అది నువ్వు అక్కడ పద్ధతిగా నడుచుకుంటే వచ్చేది. అంతేకాని నువ్వు వాళ్ళని కష్టపెట్టి నీ ఇష్టానుసారం ప్రవర్తించి మాకు విలువ ఇవ్వాలి అనుకుంటే రాదు. తులసి ఇక్కడ పద్ధతిగా ఉంది కాబట్టే రమేష్కు ఉద్యోగం ఇప్పించాలి అని నాకు అనిపించింది. తులసి ఇంత బాధ్యతగా మెలిగింది కాబట్టే వాళ్ళ మీద కూడా గౌరవం ఏర్పడింది. నువ్వు కూడా అలా గౌరవం కాపాడుకోవాలి తప్ప బలవంతంగా బెదిరించి ఏమీ చేయలేవు. పుట్టింటి గౌరవం మెట్టినింట్లో నీ ప్రవర్తన బట్టే ఆధారపడి ఉంటుంది. నువ్వు తనను, వాళ్ళ అమ్మగారిని కూడా కష్టపెట్టావు. అక్కడికి వాళ్ళు ఎంతగానో భరించుకున్నారు. నువ్వు అనుకుంటున్నావు కానీ రమేష్ నీ ప్రవర్తనకు విసిగిపోయాడు. తులసే రమేష్కు సర్ది చెప్పి తొందరపడొద్దని, నిదానంగా సరిత మారి మంచిగా నడుచుకుంటుందని చెబుతూ వచ్చింది. నువ్వు తనని ఆడపడుచులా సాధిస్తున్నావు కానీ ఒక విషయం మర్చిపోయావు. తను కూడా నీకు ఆడపడుచే. ఇప్పుడు చెప్తున్నా చూడు, నువ్వు కూడా తులసిలా మారి పుట్టింటి గౌరవం కాపాడు. అవతల వ్యక్తికి నీ కోసం ఏదైనా చెయ్యాలి అని మనసులో అనిపించాలి. అప్పుడే నువ్వు నిజంగా విజయం సాధించినట్టు. అంతేకాని బెదిరించి ఇబ్బంది పెట్టి ఏది చేయించలేవు. ఒకవేళ 1-2 సార్లు నువ్వు గెలిచినా అది ఎంతో కాలం నిలబడదు. నీకేదైనా కష్టంగా అనిపిస్తే రమేష్తో చెప్పి కొన్ని విధానాలను, పద్ధతులను మార్చుకోవాలి. నిదానంగా చెప్పుకొని ఒప్పించుకోవాలి. అంతేకాని ఇలా ప్రవర్తించకూడదు. సరితకు నిజమే అనిపించింది. అవును, తను కూడా నాకు ఆడపడిచే కదా.
కానీ ఏ రోజు నన్ను అలా చూడలేదే. ఎంతో ప్రేమగా అభిమానంగా చూడసాగింది. మరి నేను మాత్రం ఎందుకు అలా కష్టపెట్టాలనుకున్నాను? నా గురించి మంచిగా చెబితే నేనేమో తులసిని ఇంట్లోంచి పంపించేయమని చెప్పాను. నేను తప్పుగా ఆలోచించాను. అలా మనసులో అనుకుని సరిత తన మెట్టినింటికి వెళ్ళడానికి సిద్ధమైంది. ఇకపై సరిత ఆ ఇంట్లో మంచిగా మెలిగి పుట్టింటి గౌరవాన్ని కాపాడుతుంది అనుకుందాం. వీరు రాఘవయ్య జానకమ్మ దంపతులు. ఆ ఊర్లో బాగా పేరున్న ఆసామి రాఘవయ్య ఎంతో కష్టపడి పైకొచ్చాడు. వీరికి ఒక్కడే కొడుకు చందు. చందుకు ఈ మధ్య వివాహం జరిగింది. ఇంచుమించుగా 6 నెలల క్రితం సురేఖ అనే అమ్మాయితో చందుకు వివాహం చేశారు జానకమ్మ రాఘవయ్య. సురేఖ కూడా గుణవంతురాలు. ఆ కుటుంబంతో బాగా కలిసిపోతుంది. చందు సురేఖ అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు. అంతేకాదు సురేఖ అత్తగారితో కూడా ఎంతో స్నేహంగా మెలిగేది. వాళ్ళిద్దరూ కలిసి ఇంటి పని వంట పని చేసుకోవడం, కలిసి కబుర్లు చెప్పుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం, ఇలా నిరంతరం సందడిగా సాగిపోతూ ఉంటుంది వారి ఇల్లు. అందరూ కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటూ రోజులు గడిపేస్తూ ఉంటారు. ఇలా ఉండగా ఒకసారి రాఘవయ్య జానకమ్మ కుటుంబంలో ఏదో కార్యక్రమం ఉండడం వలన ఊరు వెళతారు. వారితో పాటు వెళ్ళడానికి చందుకు సెలవు దొరక్కపోవడంతో చందు సురేఖ ఉండిపోతారు. సురేఖకు అత్తగారితో బాగా అలవాటైపోతుంది. ఊరిలో చూసిన వాళ్ళందరూ అత్తా కోడళ్ళ తల్లి కూతుళ్ళ అని అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉండేవారు. అటువంటిది అత్తగారు ఊరు వెళ్ళడంతో సురేఖకు ఏమీ తోచడం లేదు. చాలా దిగాలు పడిపోతుంది సురేఖ. ఏమండి, 2 రోజులు అయిపోయింది కదా, అత్తయ్య గారు వాళ్ళు ఎప్పుడొస్తారు? ఇంకా ఏ కబురు అందలేదు. బయలుదేరినట్టుగా మీకేమైనా చెప్పారా? హుసేయ్, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఇంకో 2 రోజుల తర్వాత పెళ్ళి జరిగాక వాళ్ళు వస్తారు. ఈలోపే బయలుదేరినట్టు చెప్పారా అని అడుగుతున్నావు. ఇదెక్కడ గొడవే తల్లి? ఎక్కడైనా అత్తగారు కోడలు ఇంత అన్యోన్యంగా ఉండడం నేను చూడలేదు. సంతోషపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు. పెళ్ళి జరిగాక 2 రోజులుండి వస్తామని చెప్పారా లేదా? అయినా ఇంత ప్రేమ ఏమిటే తల్లి? 2 రోజులు అవ్వగానే బయలుదేరారా అని అడుగుతున్నావు. పెళ్ళయ్యాక మా అత్త ఉందిగా, తనను కూడా చూసి పలకరించి వస్తామని చెప్పారు. అర్థమైందా? ఇక మళ్ళీ నన్ను ఈ ప్రశ్న అడిగావో? మీకు అలాగే ఉంటుంది. నా బాధ మీకేం తెలుసు? మా అమ్మని నాన్నని అందరినీ వదిలి ఇంటికి వచ్చేసానా? ఇక్కడికి వచ్చాక మా అమ్మలాగే అత్తయ్య గారు కూడా మావయ్య గారు కూడా నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. మీదేముంది? పొద్దున్నే తయారై ఆఫీస్కి వెళ్ళిపోతారు, రాత్రి ఎప్పుడో ఇంటికి వస్తారు. మిగతా సమయం అంతా వాళ్లతోనే కదా గడిపేది. ఇన్నాళ్ళుగా మా ఇల్లు గుర్తు రాలేదు అంటే కారణం అత్తయ్య గారు మావయ్య గారు నన్ను అంత బాగా చూసుకోబట్టి. వాళ్ళు కానీ కనపడకపోతే నాకు ఏమీ తోచడం లేదు. ఏంటో మీరు రాలేకపోయినా నేను వెళ్ళిపోయి ఉండాల్సింది. అనవసరంగా ఉండిపోయాను. సరే నాకు అర్థమైందిలే, కానీ మరేం చేస్తాం? నాకు సెలవు దొరికితే అందరం వెళ్ళేవాళ్ళం. పెళ్ళి దగ్గర చుట్టాలదే. వెళ్ళుంటే మనకు కూడా సందడిగా ఉండేది. కొత్తగా పెళ్ళైన వాళ్ళం కదా, అందరూ పలకరించేవారు. మన చుట్టాలందరినీ కలిసేదానివి. ఈసారి ఎప్పుడైనా ఇలా అవకాశం వస్తే తప్పకుండా వెళదాంలే. ఒక్క 4 రోజులు ఓపిక పట్టు, అమ్మ నాన్న వచ్చేస్తారుగా. అలా అత్తగారి మీద బెంగ పెట్టుకుని సురేఖ 4 రోజులు అతి కష్టం మీద గడపసాగింది. 4 రోజులు పూర్తయ్యాయి. రాఘవయ్య జానకమ్మ పెళ్లి నుండి తిరిగి వచ్చారు. వారితో పాటు రాఘవయ్య చెల్లెల్ని కూడా ఇంటికి తీసుకువచ్చారు. రాఘవయ్య చెల్లెలు మీనాక్షి భర్త ఈ మధ్యనే కాలం చేశాడు. వారికి 2 కొడుకులు. అలాగే రాఘవయ్యకు మరో తమ్ముడు కూడా ఉన్నాడు. అతను చలమయ్య కూడా అదే ఊరిలో ఉంటాడు. వీరి కుటుంబంలో ఇంతవరకు సురేఖకు తెలుసు. ఇక మిగతా చుట్టాల గురించి ఇంకా పెద్దగా అలవాటు పడలేదు సురేఖ. అయితే మీనాక్షితో అలవాటే కనుక పలకరించి ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానించింది.
సంతోషం అమ్మా. అబ్బాయి బాగున్నాడా? మీ అమ్మగారు వాళ్ళు అంతా కులాసానేనా? మరి ఈ ఇంట్లో బాగా అలవాటు పడ్డావా లేదా? ఇంకా కొత్త పెళ్లి కూతురులాగానే ఉన్నావా? అలా మీనాక్షి సరదా సరదా ప్రశ్నలన్నీ అడిగి సురేఖను ఒక రకంగా ఉక్కిరి బిక్కిరి చేసేసింది. అయితే మొదటి రోజే కాబట్టి సురేఖ కూడా సంతోషంగానే అన్నిటికీ సమాధానాలు చెప్పి కాలక్షేపం చేసేసింది. ఆ రోజు సురేఖ వాళ్ళు వచ్చేసరికి వంట చేసి ఉంచింది కనుక అందరూ ఆనందంగా భోజనం చేసేశారు. అలా 2-3 రోజులు గడిచిపోయాయి. నెమ్మదిగా సురేఖ అసంతృప్తికి గురైంది. ఆడపడుచు ఇంటికి వచ్చిన కారణంగా అత్తగారు తనతో ఎక్కువ సమయం గడిపేది కాదు. కొంత సమయాన్ని ఆడపడుచుకి కేటాయించవలసి వచ్చేది. అత్తగారికి బాగా అలవాటు పడిపోయిందేమో, తన ఆడపడుచును చూసుకుంటోంది అనే ఆలోచన కూడా రాక సురేఖ అత్తగారు తనను నిర్లక్ష్యం చేస్తోంది అన్న భావనకు గురైంది. మరొక పక్క ఆవిడ వల్లనే అత్తగారు తనతో ఎక్కువ సమయం గడపలేకపోతోంది అని కూడా బాధపడింది. అంతేకాక మీనాక్షి సురేఖకు ఆ పని చేయి ఈ పని చేయి అంటూ జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టింది. ఏమే అమ్మాయి, మీ అత్తగారు పొద్దున్న 5ంటికి లేచి ఇంటి పని అంతా చేసుకుంటోంది కదా, నువ్వు కూడా ఆమెతో పాటు లేచి సహాయం చెయ్యొద్దు? నెమ్మదిగా తయారయ్యి ఈ సమయానికి బయటకు వచ్చేది. మరి ఈ పనంతా ఎవరు చేస్తారు? ఇలా ఉంటే ఎలా చెప్పు? ఆమె మంచిది కనుక నిన్ను ఏమీ అనడం లేదు. నేను చూస్తూనే ఉన్నా నీ పద్ధతి. ఇంకా చిన్నపిల్లలాగానే ప్రవర్తిస్తున్నావు. నీకు పెళ్ళయి సంవత్సరం కావస్తోంది. ఈ పాటికి ఈ పనులన్నీ నువ్వు నేర్చుకుని ఉండాలి కదా. రోజు మేము ఇలాగే చేసుకుంటామండి. అత్తయ్య గారు పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తారు. నేను లేచి తయారయ్యాక మిగతా పనంతా నేను చేస్తాను. అయినా మేమిద్దరం ఎప్పుడూ పని విషయంలో ఇబ్బంది పడలేదు. కొంచెం సేపు అత్తయ్య గారు, కొంత పని నేను అలా చేసుకుంటాం. మీరన్నట్టు అత్తయ్య గారు నిజంగానే చాలా మంచివారు. నన్ను ఎప్పుడు తిట్టలేదు. అయినా కానీ నేను పని చేయకుండా బద్ధకంగా ఎప్పుడూ లేను. మీరు ఈ ఒక్కరోజు చూసి ఇలా అనుకుంటున్నారు అంతే. ఇదిగో జానకి, ఇట్రా. నీ కోడలు నాకు ఎదురు సమాధానం చెప్తోంది. పొద్దున్నే లేచి అత్తగారికి సాయం చెయ్యమ్మా అంటే మీకెందుకు అన్నట్టు మాట్లాడుతోంది. నువ్వు గట్టిగా మందలించక ఈమె ఇలా తయారయ్యింది. మా అత్తగారు నన్ను ఎప్పుడు ఏమీ అనదని ఎంత గర్వంగా చెప్తోందో చూడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్పుతావు? ఇప్పుడు నీకు ఓపిక ఉంది గనుక చేసుకుంటున్నావు. ఇంకొన్ని రోజుల తర్వాత నువ్వు చేయలేకపోతే అప్పటికప్పుడు ఈ అమ్మాయి పని వస్తుందా? అప్పటికప్పుడు ఈ అమ్మాయికి పని వస్తుందా ఏంటి? ఆ మాత్రం ఆలోచించొద్దు నువ్వు. 5 గంటలకు లేచి నువ్వు పని చేసుకోవడం కాదు, ఆమెను లేపి ఆమెతో చేయించాలి. అప్పుడే ఎందుకు వదినా అంత కంగారు? ఇంకా తను చిన్నపిల్లేగా. అయినా ఏ పని చెప్పినా చక్కగా చేస్తుంది. అంతేకాని బద్దకించదు. నెమ్మదిగా ఉదయాన్నే లేచి చేయడం కూడా అలవాటు చేసుకుంటుందిలే. కొత్తగా పెళ్ళయింది కదా, ఇంతలోనే బెదిరి కొట్టేయడం ఎందుకు? అదిగో అది సంగతి. నువ్వు ఇలా ఉంటే ఇక ఆ అమ్మాయి దారిలో ఏం పడుతుంది? నువ్వు మాట్లాడకుండా ఉండు. ఆ అమ్మాయిని దారిలో పెట్టే బాధ్యత నాది. నీలా మెతగ్గా ఉంటే రేపు పొద్దున నీ నెత్తినెక్కి కూర్చుంటుంది. నీకు అర్థమవుతుందా? నన్ను చూసి నేర్చుకో ఎలా చెప్పాలో. ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ దారిలో పడరమ్మాయి. అటు ఆడపడుచుకు ఎదురు చెప్పలేక సురేఖను ఏమీ అనలేక జానకి మౌనంగా ఉండిపోవలసి వచ్చింది. కానీ జరిగిన దానివల్ల సురేఖ చాలా బాధపడింది. అత్తగారు తనను ఇంకొంచెం సమర్థించి ఉంటే బాగుండేది అనిపించింది సురేఖకు. అంతేకాదు, రాను అత్తగారు తనకు దూరమైపోతున్నారన్న బాధ కూడా పెరిగిపోతూ వచ్చింది సురేఖకు. ఇంతకుముందు ప్రతి పని కలిసిమెలిసి చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఆడపడుచు చొరవతో ఎక్కువ శాతం పని సురేఖపై పడేది. అదే కాక అత్తగారేమో ఆడపడుచుతో ఎక్కువ సమయం గడుపుతూ సేవలు చేస్తూ ఉండవలసి వచ్చేది. ఇది అంతా భరించలేని సురేఖ నెమ్మదిగా దిగాలు పడసాగింది. పని అదనంగా ఇవ్వడమే కాక సూటిపోటి మాటలని మీనాక్షి సురేఖను బాధపెట్టింది. పెళ్ళై ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడూ తనకు అలా అనిపించలేదు.
ఎందుకంటే జానకమ్మ కన్న కూతుర్లాగా తనని చూసుకుంది. జానకమ్మకు రాఘవయ్యకు ఒక్కడే కొడుకు కావడంతో వాళ్లకు ఆడపిల్ల లేదు అన్న బాధ సురేఖతో తీరిపోయింది. అందుకే సురేఖను నిజంగా కూతుర్లాగా గారాబంగానే చూసుకున్నారు. ఇలా కొంతకాలం గడుస్తూ ఉండేసరికి రాఘవయ్య, జానకమ్మ సురేఖ ప్రవర్తనలో మార్పును గమనించారు. రాను రాను దిగాలు పడుతూ మౌనంగా ఒంటరిగా ఉంటున్న సురేఖను చూసి వాళ్ళిద్దరూ చాలా బాధపడ్డారు. సురేఖ, ఎందుకమ్మా అలా దిగాలుగా ఒంటరిగా ఉంటున్నావు? ఎప్పుడూ గలగల మాట్లాడుతూ సంతోషంగా కనిపించే నువ్వు ఈ మధ్య ఇలా ఉంటుంటే మాకు ఏమీ తోచడం లేదు. మనసుకు చాలా కష్టంగా ఉంది. నీలో మార్పు మేము గమనిస్తూనే ఉన్నాము. ఏం జరిగిందో, నీ బాధ ఏంటో మాకు చెప్పు. ఎప్పుడూ మీరు మా అమ్మ నాన్నల్లా నన్ను చూసుకుంటారు అనేదానివి కదా. నీ కష్టం కూడా మాకే చెప్పుకోవాలి. అప్పుడే కదా నిజంగా మేము అమ్మా నాన్నలం అయ్యేది. మీకు తెలీదా అత్తయ్య నా బాధ ఏంటో? మనం ఎంత సంతోషంగా ఆనందంగా ఉండేవాళ్ళం. ఈ ఇంటికి వచ్చేటప్పుడు ఎంతో ఏడుస్తూ వచ్చాను, అమ్మకు నాన్నకు దూరం అవుతున్నానని. కానీ కొంతకాలంలోనే మీరు ఆ బాధ లేకుండా చేశారు. నిజంగా అమ్మా నాన్నల్ని మర్చిపోయి మీతో సంతోషంగా ఉండేదాన్ని. అలాంటిది పెద్దమ్మగారు వచ్చిన తర్వాత నాకు అంతా బాధే మిగిలింది. మీరు నాకు దూరం అయిపోయారు. నాతో ఎక్కువ సమయం గడపడం లేదు, నాతో బయటికి రావడం లేదు, సరదాగా కబుర్లు చెప్పుకోవడం లేదు. అది చాలదన్నట్టు పెద్దమ్మగారు నన్ను సూటిపోటి మాటలు అంటున్నారు. నాకు ఎక్కువగా పనులు చెప్తున్నారు. పని చేయడానికి బాధ లేదు అత్తయ్య, కానీ ప్రేమ లేకుండా అధికారంతో చేయమంటుంటే నాకు కష్టంగా ఉంది. మీతో నన్ను మాట్లాడనివ్వడం లేదు కూడా. అయినా మీరెవ్వరూ ఏమీ అనడం లేదు. నాకు ఒంటరితనంగా అనిపిస్తోంది అత్తయ్య. ఉన్న మాట ఉన్నట్టు చెప్పేశాను. అయ్యయ్యో పిచ్చి తల్లి, అలా ఏం కాదమ్మా. మరి ఆడపడుచు వచ్చినప్పుడు ఇంట్లో జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అందుకనే కొంత సమయం తనకు కేటాయించవలసి వస్తోంది. అంతేకాని నిన్ను నిర్లక్ష్యం చేయడం లేదు. అలాగే భర్తను కోల్పోయి దుఃఖంలో ఉంది. అటువంటిది నేనిప్పుడు నిన్ను సమర్థిస్తూ ఆమెను బాధ పెట్టేలా మాట్లాడాననుకో, చులకన చేశానని భావిస్తుంది. అందుకనే నేను ఎదురు చెప్పడం లేదు. నిన్ను పల్లెత్తు మాటైనా అంటున్నానా చెప్పు? ఒక్కోసారి ఆవిడ నీకు పని చెప్పినా నీ మీద పడకుండా నేనే పూర్తి చేసేస్తున్నాను. అవునా కాదా? మీరు చెప్పిందంతా నిజమే అత్తయ్య, నాకు అర్థమవుతోంది. కానీ ఎంతకాలం? చుట్టపు చూపుగా వచ్చిన ఆవిడ ఎంతకాలం మన ఇంట్లో ఉంటారు? నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికే 2 నెలలు కావస్తోంది. ఆ రోజు మీతో పాటు వచ్చినప్పుడు ఒక వారం 10 రోజులుండి వెళ్ళిపోతారేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే 2 నెలలైనా ఆవిడ ఎక్కడికి వెళ్ళడం లేదు. ఆవిడ ఇక మన ఇంట్లోనే ఉండిపోవడానికి వచ్చారా? అలా కానీ జరిగితే ఇక జీవితంలో నేను సంతోషంగా ఉండలేను. ఇలా ఒంటరిగా బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంది. ఎవరికైనా అత్తగారి పోరు, ఆడపడుచు పోరు ఉంటుంది, లేదా భర్త బాధ పెడతాడు. కానీ నాకు అత్తగారు, భర్త ఇద్దరూ మంచిగానే చూసుకుంటారు. ఆడపడుచు గొడవ లేనే లేదు. అటువంటిది ఇలా వేరే వ్యక్తి వల్ల కష్టపడి ఇంత బాధపడడం మాత్రం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. దీనికి పరిష్కారమే లేదా అత్తయ్య? ఆవిడ్ని వాళ్ళ ఇంటికి పంపించేయచ్చు కదా. 2 కొడుకులున్నారు. మన ఇంట్లో ఎందుకున్నారు అసలు? నీ బాధంతా అర్థమైందమ్మా. అందులో న్యాయం కూడా ఉంది. కానీ నా చెల్లెల్ని ఇక్కడి నుంచి పంపించడం మాత్రం జరగదు. ఎందుకంటే తన కష్టం చూడలేక ఇక్కడికి తీసుకువచ్చాను కాబట్టి. తనను ఒంటరిగా ఉండనివ్వకుండా నేను తోడుగా ఉండాలని అనుకుని తీసుకొచ్చాను. నేను పంపిస్తే తను అక్కడ ఒంటరిగా ఏ తోడు లేకుండా బ్రతకలేక ఏ రోజు ఏం జరుగుతుందో అని భయపడి తీసుకువచ్చాను కాబట్టి. మేం పెళ్ళికి వెళ్ళినప్పుడు జరిగింది ఏంటంటే, మీనాక్షి పెళ్ళికి రాలేదే. పక్కనే కదా, ఎలాగోలా ఓపిక చేసుకుని వచ్చి ఉండాల్సింది. లేదా నాకు చెప్పుంటే నేను తీసుకువచ్చేవాడిని కూడాను. అక్కడికి నేను ఫోన్ చేసి అడిగాను, నువ్వు రాలేనన్నావు. అందుకనే మాట్లాడకు ఊరుకుండిపోయాను. ఇంతకీ ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? నువ్వు నలుగురిలోకి వస్తేనే ఆ బాధ నుంచి బయటపడతావు. ఇలా 4 గోళ్ల మధ్య ఉండిపోతే
బాధ రెట్టింపు అవుతుందే తప్ప ఉపయోగం ఉండదమ్మా. అబ్బే అదేం లేదన్నయ్య, ఒంట్లో బాగాలేక రాలేకపోయాను. నువ్వు వచ్చి తీసుకువెళ్ళినా ప్రయాణం అయితే నేను చేయాలి తప్పదు కదా. ప్రయాణం చేసే పరిస్థితుల్లో అప్పుడు లేను. విపరీతమైన జ్వరం ఉంది. అందుకే పెళ్ళికి రావద్దని నిర్ణయించుకున్నాను. మీరు నన్ను చూడటానికి వచ్చారుగా, నాకు చాలా సంతోషంగా ఉంది. పెళ్ళి బాగా జరిగిందా? అందరూ వచ్చారా? చలమయ్య కూడా వచ్చాడా? ఏంటి విశేషాలు? బాగా జరిగిందమ్మా. అందరూ నీ గురించే అడిగారు. చలమయ్య రాలేదులే, ఏవో పనుందన్నాడు. అందుకే నేను మీ వదిన బయలుదేరి వచ్చేసాం. అలాగే చందు సురేఖ కూడా రాలేకపోయారు. చందుకు సెలవు దొరకలేదు. మీనాక్షి, బాగా ఆకలి అవుతోంది. నీ దగ్గరికి వస్తున్నాం కదా అనే ఉద్దేశంతో ఉదయం అక్కడ పలహారం కూడా ఏం చేయలేదు. కాస్త తొందరగా అన్నం పెట్టమ్మా. పెడతానన్నయ్య. మీరు వస్తున్నారని కబురు పంపారుగా, వంట చేసి పెట్టాను. రకరకాల పదార్థాలు అయితే వండలేదు, కానీ నీకు ఇష్టమైనవే చేశాను. ఇప్పుడే వడ్డిస్తాను, ఒక్క నిమిషం. అలా భోజనం వడ్డిస్తానని చెప్పి లోపలికి వెళ్ళిన మీనాక్షి ఎంతసేపటికి బయటకు రావడం లేదు. వారిని లోపలికి పిలవడం లేదు. కాసేపటికి రాఘవయ్యకు అనుమానం వచ్చి లోపలకు వెళ్ళి చూశాడు. అప్పుడు మీనాక్షి పక్కింటి ఆవిడతో మాట్లాడుతూ వారి దగ్గర ఆహార పదార్థాలు తీసుకుంటూ కనిపించింది. రాఘవయ్య ఆశ్చర్యపోయి, ఏంటి మీనాక్షి, వంటకాలు పక్కింటి నుంచి తీసుకుంటున్నావు? భోజనం వడ్డిస్తానని చెప్పి ఇంతసేపైనా పిలవడం లేదు. చూస్తే పక్కింట్లో నుంచి తీసుకుంటున్నావు. అసలు ఏం జరుగుతోంది? ఇంకేం చెప్పను అన్నయ్య, నీకు అర్థమైపోయిందిగా. అవును, ఇంట్లో సరుకులు కానీ వండుకోవడానికి వస్తువులు కానీ నా దగ్గర ఏమీ లేవు. పిల్లలు నాకు ఏమీ పంపడం లేదు. అందుకే పెళ్ళికి రావడానికి నేను ఒప్పుకోలేదు. వాళ్ళకి ఇవ్వడానికి నా దగ్గర చిల్లి కవ్వలేదన్నయ్య. పెళ్ళికి వచ్చి అందరికీ నా మొహం ఎలా చూపించను? నా పిల్లలు నన్ను ఆదరించడం లేదని, కనీసం వండుకోవడానికి కావలసిన డబ్బు కూడా ఇవ్వడం లేదని అందరికీ చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకనే పెళ్ళికి రాలేదు. ఆరోగ్యం బాగోలేకపోయినా, ఆకలితో పస్తులున్నా ఇలా ఒక్కదాన్నే ఉంటున్నాను. ఈ సంగతి నీకు కూడా తెలియకూడదనే ఇలా పక్కింట్లో ఈ ఒక్క రోజుకి అడిగి వండించుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు నువ్వు వచ్చి చూసేసావు. అలా ఎలా ఆలోచిస్తావు మీనాక్షి? నువ్వు ఇంత కష్టంలో ఉంటే చూడవలసిన బాధ్యత నాది కాదు. నాకు చెప్పకుండా నువ్వు ఇలా పస్తులుండి ఎన్ని రోజులు బతుకుతావు? తినడానికి తిండి కూడా లేనప్పుడు ఎంతకాలం బ్రతకగలవు మీనాక్షి? నాకు చెప్పాలి, చలమయ్యకు చెప్పాలి. నీ కష్టం మాతో ఎప్పటికైనా చెప్పుకోవాలి. ఎంత పెద్దవాళ్ళమైనా తోబుట్టువులను చూసుకునే బాధ్యత ఒకరిపై ఒకరికి ఎప్పుడు ఉంటుందమ్మా. మాకు చెప్పకుండా నీ కష్టం నువ్వు ఒక్కదానివే పడాలని ఎలా అనుకున్నావు? ఇక మరేమీ ఆలోచించకు. నిన్ను ఈ పరిస్థితుల్లో చూసి నాకు చాలా బాధ అనిపిస్తోంది. పేరుకు 2 కొడుకులు, కానీ ఆ తల్లికి తిండి పెట్టడానికి కూడా చేయి రావడం లేదు. వారికి బుద్ధి చెప్పడం వల్ల ఉపయోగం లేదు. నువ్వు మాతో పాటు వచ్చేసి, మనకేం కష్టం ఉంది? నేను ఒక పెద్ద ఆసామిని. నాకేమీ నీ ఒక్కదానికి తిండి పెట్టడం వల్ల ఆస్తి కరిగిపోదు. నాతో వచ్చేసి మా ఇంట్లో ఉండు. అది మన ఇల్లు. నేను నీ అన్నని. మరింకేం ఆలోచించకు. నేను రాలేనన్నయ్య. నువ్వు వదిన మాత్రమే ఉండుంటే అప్పుడు ఖచ్చితంగా వచ్చుండేదాన్ని. కానీ చందు సురేఖ మీతోనే ఉంటున్నారు. వాళ్లకు కొత్తగా పెళ్ళయింది. మీ ఇంటికి కోడలొచ్చింది. ఇప్పుడు నేను అక్కడికి వచ్చి ఉండడం భావ్యం కాదు. ఆమెకు నా పరిస్థితి గురించి తెలియడం నాకు ఇష్టం లేదు. నా పిల్లలను తప్పుగా అనుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. నేను అక్కడికి వచ్చి ఉంటే తను నన్ను చులకన చేయొచ్చు. మీ ఇంట్లో ఉంటున్నందుకు నాపై చులకన భావం, అధికారం చూపించవచ్చు. మిమ్మల్ని కూడా ప్రశ్నించవచ్చు. ఇవన్నీ జరగడం ఇష్టం లేకనే నేను మీకు కూడా ఈ సంగతి చెప్పలేదు. నాకు ఎన్ని రోజులు ఆయుష్ ఉంటే అన్ని రోజులు బ్రతుకుతాను. అంతేకాని నన్ను బాధ పెట్టినా కూడా నా పిల్లలను మరొకరు తప్పుగా అనుకోవడం నేను భరించలేను. నా బాధ ఏదో నేనే పడతానులే. మూర్ఖంగా మాట్లాడుకు మీనాక్షి. నేను అన్నీ ఆలోచించే చెప్పాను. సురేఖ అటువంటి అమ్మాయి కాదు. మన ఇంటికి తగిన కోడలు.
నిన్ను ఆదరిస్తుందే తప్ప ఎప్పుడూ అధికారం చూపించదు. అయినా మేమంతా లేము నీకు అన్యాయం జరగకుండా చూసుకోవడానికి. నీ కొడుకులు కనీసం నువ్వు తిన్నావా ఉన్నావా అని కూడా పట్టించుకోవడం లేదు. నేను ఇంటికి తీసుకువెళ్ళి నిన్ను చూసుకుంటాను అంటున్నాను. ఇంకా ఈ అక్కర్లేని విషయాలన్నీ ఆలోచించి సమయం వృధా చేయకు. పద, మన ఇంటికి వెళదాం. నీకేదైనా కష్టం కలిగితే అప్పుడు నాకు చెప్పు. అదమ్మ సురేఖ, అటువంటి పరిస్థితుల్లో ఆమెను ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. తన పరిస్థితి గురించి, తన కొడుకులు తనని చూసుకోవట్లేదు అన్న విషయం గురించి నీకు చెప్పొద్దని మాతో మాట తీసుకుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా నువ్వు చులకన చేస్తావేమోనన్న భయంతో. అందుకే నీకు ఈ విషయాలేవీ చెప్పలేకపోయాం. ఇప్పుడు నువ్వు ఇంత వేదనకు గురవుతున్నావు కాబట్టి తప్పనిసరి చెప్పవలసి వస్తోంది. కానీ నీవు ఆమెను చులకన చేయవని, పరిస్థితిని అర్థం చేసుకుంటావని నమ్మకం మాకుంది. ఈ ఊళ్ళోనే చలమయ్య కూడా ఉన్నాడు. ఆయన కూడా చూసుకోవచ్చు కదా అని నీకు అనిపించవచ్చు. కానీ చలమయ్య పరిస్థితి వేరు. నేనైతే కాస్తో కూస్తో ఆస్తి కూడబెట్టాను. కానీ చలమయ్య పరిస్థితి అలా కాదు. తనకి ఆడపిల్ల ఉంది. తను ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగి. చెల్లెల్ని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టుకుని చూసే పరిస్థితి లేదు. తనే కష్టపడి రోజు ఈడ్చుకొస్తున్నాడు. అందుకనే నేను దాని గురించి ఆలోచించలేదు. మనకేం లోటు? తోబుట్టువు అంతటి కష్టంలో ఉంటే చూసుకోవాల్సిన బాధ్యత మాదే కదా. కుంటి సాకులు చెప్పి బాధ్యతను వదిలించుకోవడం కంటే కష్టపడైనా బాధ్యతను తీసుకోవడమే నాకు ఇష్టం. ఎన్ని ఏళ్ళు వచ్చినా తోబుట్టువులు కష్టంలో ఉన్నారు అంటే ఒకరినొకరు చూసుకోవడం ధర్మం. ఇదంతా నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నాకు అర్థమైంది మావయ్య గారు. ఇదంతా విన్నాక నాకు కూడా చాలా బాధగా ఉంది. అంత కష్టంలో ఆవిడ ఉన్నప్పుడు చూసుకోవడం బాధ్యతే, నేను ఒప్పుకుంటాను. అయితే మరి ఇంత కష్టపడిన వ్యక్తి నన్నెందుకు ఇంత కష్టపెడుతున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. నన్నెందుకు మాటలతో చేతలతో హింసిస్తున్నారు? అలా కాదమ్మా. ఆవిడకు ఎక్కడ నువ్వు తనను చిన్నచూపు చూస్తావేమోనన్న భయం. అది అధికారం కాదు. తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో నీపై గట్టిగా మాట్లాడుతోంది అంతే. అప్పుడు నువ్వు వేరే విషయాల గురించి ఆలోచించకుండా మౌనంగా ఉంటావని తను భావిస్తోంది. అందుకే నీతో అలా ప్రవర్తిస్తున్నట్లుంది. ఎక్కడ నువ్వు మీరిక్కడ ఎందుకున్నారు అని అడుగుతావేమో, అప్పుడు తను సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుందన్న భయం, తన కొడుకులు తను చూడడం లేదు అన్న విషయం బయటపడుతుందేమోనన్న భయం. ఈ భయాల నుంచి పుట్టిందే ఆ అధికారం. నీకు ఒక ఉపాయం చెప్తాను. ఎందుకంటే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోమని ఆమెను బాధ పెట్టలేను. అలాగని తన ప్రవర్తన మార్చుకోమని చెప్పలేను. ఎందుకంటే ఎవరు ఒకరు చెప్పిన విధంగా నడుచుకోరు. వారి భావాలను బట్టే ఉంటారు. నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేను. కాబట్టి నేను చెప్పినట్టు చేయి. అదేంటంటే ఆమెను ఎప్పుడూ పొగుడుతూ ఉండు. మీరిక్కడ ఉండడం మాకు ఎంతో సంతోషం, మా అదృష్టం అని చెప్పు. నీకు ఆవిడకి తెలిసినవి ఏమైనా నేర్పమని అడుగు. 4 రోజులు నువ్వు ఇలా ఉన్నావనుకో, ఇక ఆమె నిన్ను నోరెత్తి ఏమీ మాట్లాడదు. నువ్వు తనను చాలా గొప్పగా గౌరవిస్తున్నావు అని భావించిన తర్వాత నీపై అధికారం చూపించవలసిన అవసరం తనకు ఉండదు. తనను కావాలంటే తన కొడుకులను కూడా పొగుడుతూ 4 మాటలు చెప్పు. ఇలా కాస్త తెలివి చూపించావంటే ఆవిడ నిన్ను హింసించడం మానేస్తుంది. దాంతో నీ సమస్య కూడా తీరుతుంది. సురేఖ మొహంలో నవ్వొచ్చింది. మామగారు చెప్పిన ఉపాయం తనకు బాగా నచ్చింది. కష్టకాలంలో ఉన్న వ్యక్తిని ఆదరిస్తూ 4 మంచి మాటలు చెప్పి గొప్పవాళ్ళు అని పొగడాలి, అంతే కదా. అందులో తప్పేముంది? దానివల్ల తనకు ఇంట్లో సమస్య తీరుతుంది అనుకుంటే ఆ పని చేయడం పెద్ద కష్టమేమీ కాదు అని భావించింది సురేఖ. దాంతో సురేఖ సంతోషంగా పెద్దమ్మగారి దగ్గరకు బయలుదేరింది. ఇక తనను మెప్పించే ప్రయత్నంలో పడింది. ఈ విధంగా రాఘవయ్య జానకమ్మ తమ బాధ్యతను తప్పించుకోకుండా కష్టపడి ఇష్టపడి తెలివితో నిర్వర్తిస్తూ వచ్చారు. ఎంతోమంది ఇటువంటి సమస్యను ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నారు. నాకెందుకులే అని వదిలేయడం అందరూ చేసే పని. రాఘవయ్యలాగా బాధ్యత తీసుకుని తోబుట్టువులను
కాపాడుకోవడం, వారిని సంతోషపెట్టడం చెప్పుకోదగ్గ పని. అవునంటారా? కథ నచ్చింది కదూ? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.